శ్రీ గురుభ్యో నమః. వారం వర్షం. నవంబర్ 20, 2025 గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం అమావాస్య మధ్యాహ్నం 12:16 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 10:58 వరకు. అనురాధ కార్తె. వర్జం మధ్యాహ్నం 3:28 నుండి 5:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:46 వరకు. మరలా మధ్యాహ్నం 2:33 నుండి 3:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. శ్రీ గురుభ్యో నమః. వారం వర్షం. నవంబర్ 20, 2025 గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం అమావాస్య మధ్యాహ్నం 12:16 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 10:58 వరకు. అనురాధ కార్తె. వర్జం మధ్యాహ్నం 3:28 నుండి 5:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:46 వరకు. మరలా మధ్యాహ్నం 2:33 నుండి 3:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. శ్రేయోభిలాషుల ఒత్తిడికి తల వంచి ఇష్టం లేకపోయినా ఓ సందర్భంలో రాయభారం నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. వృషభరాశి. మధ్యవర్తిత్వాలకు వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వివాహం, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. మిథున రాశి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుకుంటారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. కర్కాటక రాశి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. మీలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు. సింహరాశి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కన్యారాశి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవడంలో నైపుణ్యం చూపండి. సంతానమునకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. తులారాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. కలిగిన దానితో తృప్తి పడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృశ్చిక రాశి. ఆర్థిక ప్రణాళికలు నూతనమైన మలుపులు తిరుగుతాయి. కాంట్రాక్టులు అతి కష్టం మీద దక్కించుకుంటారు. ధనస్సు రాశి. కొత్త పెట్టుబడులు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మకర రాశి. కొద్ది కాలం పరిచయమున్న మిత్రులు మీకు అండగా నిలుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి. సరికొత్త ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో మాత్రం కొంత వెనుకబడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మీనరాశి. దరఖాస్తు ఫారములు పంపినప్పుడు వాటిని బాగా పరిశీలించి పంపండి. భూములు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నమస్కారం.